Yes, good evening everyone. So welcome back to our session. So right now in this session we are going to discuss activity based concept, that is from electromagnetism. The topic which we are going to discuss right now is about, already I have written on the board, okay, magnetic field in a long straight current carrying conductor. Very important activity. Okay, ఏంటండి, magnetic field, okay, in a లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. మీరు చివరిలో అబ్జర్వ్ చేస్తే సిసిసి త్రిబుల్ సిస్ వచ్చాయి. కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అంటాం. ఏమంటాం? కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. ఆ కండక్టర్ కూడా ఎలా ఉండాలి? లాంగ్ అండ్ స్ట్రైట్, అంటే వితౌట్ ఎనీ లూప్లు కానీ లేదా ఒక అన్ఈవెన్గా కానీ అలా కాకుండా లాంగ్ నిటారుగా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. అండ్ దట్ టు ఆ కండక్టర్ ఏం చేయాలి? కరెంట్ని క్యారీ చేయాలి. అలా కండక్టర్లో కరెంట్ క్యారీ చేస్తున్నప్పుడు, ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియో సెషన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఒకసారి మీరు ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఒకసారి వినండి. ఓకే, ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ గురించి ఆల్రెడీ నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, హీఈస్ ద ఫస్ట్ డానిష్ సైంటిస్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1820. He has demonstrated there is a direct relationship between electricity and magnetism. ఓకే, మనం ఎంతసేపు అయితే ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేస్తామో, డ్యూ టు దట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ డ్యూ టు దట్ ఫ్లో ఆఫ్ చార్జ్, ఇట్ గివ్స్ రైజ్ టు ఏ ప్రొడక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నువ్వు ఎంతసేపు అయితే ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తావో, పాస్ చేసినంతసేపు కూడా అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డెవలప్ చేస్తుంది. అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఈ రెండింటికి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ ఉందని చెప్పి డైరెక్ట్గా చెప్పిన అతను ఎవరంటే హెచ్సి ఆయిస్టెడ్. ఇప్పుడు ఆ రూల్ ప్రకారంగా ఈ ఎలక్ట్రిసిటీని బేస్ చేసుకుని మనకి మ్యాగ్నెటిజం అనేది డెవలప్ అవుతుంది. బట్ నాట్ మ్యాగ్నెటిజం బేస్ చేసుకుని ఎలక్ట్రిసిటీ డెవలప్ అవ్వదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిసిటీని బేస్ చేసుకుని మాత్రమే మ్యాగ్నెటిజం అనేది డెవలప్ అవుతుంది, బట్ నాట్ బేసింగ్ ఆన్ ద మ్యాగ్నెటిజం. ఎలక్ట్రిసిటీ నువ్వు ఎక్కువ ఇస్తే, అంటే నువ్వు పాస్ చేసే కరెంట్ కనుక ఎక్కువ ఉంటే డెవలప్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా నువ్వు పాస్ చేసే కరెంట్ కనుక తక్కువ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా తక్కువ ఉంటుంది. సో దీన్నే మనం డైరెక్ట్ రిలేషన్షిప్ అంటారని కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. మనం తీసుకున్నటువంటి లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో నువ్వు కరెంట్ పాస్ చేసినప్పుడు, అంటే డ్యూ టు ద పాసేజ్ ఆఫ్ ద కరెంట్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, అకార్డింగ్ టు హెచ్సి ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్, దేర్ షుడ్ డెవలప్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఓకే, ఇది హెడ్డింగ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో దీనికోసం అతను ఏం చేశాడు, ఏం చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ వన్ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఫస్ట్ ఏం చేయాలండి, దీన్ని మనం ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ తీసుకోవాలి. ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఐ హ్యావ్ టేకెన్, అంటే కొంచెం డయాగ్రామ్ డ్రా చేయడం కొంచెం అటు ఇటు అవుతుంది, మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఐ హ్యావ్ టేకెన్, దీన్ని ఏమంటాం? లాంగ్ స్ట్రైట్ కండక్టర్. ఓకే, వాట్ డూ యూ కాల్ దిస్ వన్? లాంగ్ స్ట్రైట్ కండక్టర్. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నాం? వీఆర్ గోయింగ్ టు పాస్ సమ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ వన్ కండక్టర్. అవునా కదా? ఆ కండక్టర్ ఏంటి? లాంగ్ స్ట్రైట్ కండక్టర్. చూడండి, లాంగ్ తీసుకున్నాం, స్ట్రైట్ అండ్ కండక్టర్. ఇప్పుడు దీనిలో మనం ఏం పాస్ చేయాలి? వీ నీడ్ టు పాస్ కరెంట్, అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీని పాస్ చేయాలి. సో లెట్ అస్ అజ్యూమ్ దట్ నేను ఇక్కడ నుంచి సప్లై ఇస్తున్నాను. సో నేను దీని ద్వారా ఏం చేస్తున్నాను? ఐఎమ్ గోయింగ్ టు పాస్ కరెంట్. మీరు అబ్జర్వ్ చేసే డయాగ్రామ్ అర్థం చూడండి. కరెంట్ని మనం ఏ లెటర్తో ఇండికేట్ చేస్తామని చెప్పాం? ఐ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి నేను పంపిస్తున్నాను కింద నుంచి. అబ్జర్వ్ ద డైరెక్షన్. డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ కనెక్టింగ్ దిస్ టెర్మినల్. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్లో బ్యాటరీ అది ఇచ్చాను. సో ఐఎమ్ గోయింగ్ టు, ఓకే అంతవరకు అవసరం లేదు, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు బేసిక్స్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు పాస్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క సింబల్ ఏమని చెప్పాము? స్మాల్ ఐతో డినోట్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటి? కరెంట్ అనేది ఈ కండక్టర్లో పాస్ అవుతుంది. హియర్ ఐ ఇండికేట్స్ ద కరెంట్. ఓకే, కరెంట్ అనేది పాస్ అవడం జరుగుతుంది. ఇప్పుడు రూల్ ప్రకారం ఏమవ్వాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టేకెన్ ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్, అంటే ఒక మెటాలిక్ కండక్టర్ తీసుకున్నాం, అండ్ యూఆర్ గోయింగ్ టు పాస్ ద ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ కూడా పాస్ చేసాం. డ్యూ టు దట్ ఎలక్ట్రిక్ కరెంట్ దేర్ షుడ్ డెవలప్, ఏం ప్రొడ్యూస్ అవ్వాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలి. అయితే ఇప్పుడు అది ఎలా ఉంటుంది? ఓకే, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఓకే, ఇప్పుడు కరెంట్ పాస్ చేస్తున్నాం. ఈ కరెంట్ పాస్ చేస్తున్నంత సేపు దాని తగ్గట్టుగా ఏం క్రియేట్ అవ్వాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వాలని చెప్తున్నాం. అయితే ఇప్పుడు లాంగ్ స్ట్రైట్
కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద నేచర్, ఓకే అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట. సో ఏదైనా ఒక పాయింట్ కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద కరెంట్ ఈజ్ పాసింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, సో కరెంట్ అనేది వెళ్తూ ఉంది. సో ఐఎమ్ టేకింగ్ వన్ పాయింట్ హియర్, ఏదో ఒక పాయింట్ నేను తీసుకున్నాను. ఈ పాయింట్ వద్ద ఈ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ కరెంట్ ఫ్లో తగ్గట్టుగా ఏం క్రియేట్ అవ్వాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వాలి. ఇతను ఏం చెప్పాడంటే, సో ఈ పాయింట్ వద్ద ఏదైనా పాయింట్, ఓకే, from starting to ending, okay, in a long straight current carrying conductor, the magnetic field is in the form of a concentric circles. దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందని చెప్పాము, అవునా కదా. ఆ వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా ఎలా ఉంటుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో ఉంటుందని చెప్పాడు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, ఓకే. ఇది మన బిట్ పేపర్లో కూడా అడుగుతాడు. లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్లో డెవలప్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ షేప్లో ఉంటుంది అంటే వాట్ ఈస్ ద నేచర్, ఏ షేప్ అండి, కాన్సెంట్రిక్ సర్కిల్ షేప్లో ఉంటుంది. ఏమంటుందండి, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఏమంటాం, కాన్సెంట్రిక్ సర్కిల్స్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సర్క్యులర్ షేప్లో ఉన్నాయి. కాన్సెంట్రిక్ అంటే ఏంటి, సేమ్ సెంటర్, ఓకే. సెంటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సర్కిల్ చూడండి, ఈ ఫస్ట్ సర్కిల్కి ఇదే సెంటర్, సెకండ్ సర్కిల్ కూడా అదే సెంటర్, థర్డ్ సర్కిల్ కూడా అదే సెంటర్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే, సో ద డెవలప్మెంట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఏ నేచర్లో ఉంటుంది, కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడో పాయింట్ తీసుకున్నాం, ఈ పాయింట్ దగ్గర తీసుకున్నా కూడా అగైన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అండ్ సెకండ్ కాన్సెంట్రిక్ సర్కిల్, థర్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఈ కాన్సెంట్రిక్ సర్కిల్ షేప్లో ఉన్నదంతా కూడా ఏ ఫీల్డ్, అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఏం ఫీల్డ్ అంటుందని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఈ కాన్సెంట్రిక్ సర్కిల్ షేప్లో ఉన్నదంతా కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బ్లూ కలర్ డైరెక్షన్ వెళ్తున్నంత కూడా కరెంట్ అనమాట. అంటే కరెంట్ పాస్ చేసినంత సేపు కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయ్యింది. అండ్ దట్ టు వాట్ ఈస్ ద నేచర్ అంటే, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ఎ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఓకే. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, కాన్సెంట్రిక్ సర్కిల్ షేప్లో ఉంటుంది అనమాట. అది కూడా ఎందులో, స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో అనమాట. అయితే ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కరెంట్ ఇచ్చాం, ఓకే. మీకు ఆల్రెడీ మీకు రిలేషన్ చెప్పాం, ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు బి. నువ్వు ఎక్కువ కరెంట్ పాస్ చేస్తే ఎక్కువగా కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి. ఆల్రెడీ మనం చెప్పాం కదా, దేర్ ఎగ్జిస్ట్ ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అని చెప్పాం, అవునా కదా. అంటే నువ్వు ఎక్కువ కరెంట్ కనుక పాస్ చేస్తే ఎక్కువగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ ఎందులో మెజర్ చేస్తామని చెప్పాం, యాంపియర్స్, అవునా కదా. నువ్వు ఎక్కువ యాంపియర్స్ ఆఫ్ కరెంట్ ఇస్తే ఎక్కువ కాన్సెంట్రిక్ సర్కిల్స్ జనరేట్ అవుతాయి, నువ్వు తక్కువ యాంపియర్స్ ఇస్తే తక్కువగా జనరేట్ అవుతాయి. సో దాన్ని బట్టి ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నవంతా కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. అలా కాకుండా డైరెక్షన్ పైకి వెళ్తుంది, అది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనమాట. ఇప్పుడు వెళ్ళే డైరెక్షన్ బట్టి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దీన్ని నేను ఒక లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ అని అంటున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఓకే. సో దీన్ని నేను ఒక లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటున్నాను. నేను కింద నుంచి కరెంట్ ఇలా సప్లై చేస్తున్నాను. ఈ సప్లై చేసినప్పుడు ద కరెంట్ ఐ ఈజ్ గోయింగ్ టు పాస్ త్రూ ద కండక్టర్. వెళ్తున్నంతసేపు ఐఎమ్ టేకింగ్ వన్ పాయింట్, ఏదో పాయింట్ నేను తీసుకున్నా. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఎలా ఉంటుంది, కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఉంటుంది అనమాట. అదే ఇక్కడ నేను డ్రా చేశాను, ఓకే, ఇన్ ద లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, మనం కరెంట్ డైరెక్షన్స్ ఇలా పంపిస్తున్నాం, అవునా కదా. అంటే కింద నుంచి పైకి వెళ్ళింది, ఎక్కడైతే మనకి స్టార్ట్ అవుతుందో దాన్ని మనం సౌత్ పోల్ కింద తీసుకోవాలి, ఎక్కడైతే మనకి టర్మినేట్ అవుతుందో దాన్ని మనం నార్త్ పోల్ కింద తీసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడి నుంచి అయితే సప్లై స్టార్ట్ చేసి కండక్టర్లోకి ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్తున్నామో, దట్ స్టార్టింగ్ పాయింట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ద సౌత్ పోల్. ఎందుకో మనకి నెక్స్ట్ వచ్చే యాక్టివిటీలో నేను చెప్తాను, ఓకే. సో స్టార్టింగ్ పాయింట్ మనం సౌత్ పోల్ కింద తీసుకుంటాం, ఎండింగ్ పాయింట్ మనం నార్త్ పోల్ కింద తీసుకుంటాం అనమాట, ఓకే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, కరెంట్ ఎప్పుడూ కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అన్నది మనకి అప్వర్డ్స్ అంటే పైకి వెళ్తున్నప్పుడు, అప్వర్డ్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యారో మార్క్ నేను పైకి పెట్టాను, అవునా కదా. ఎప్పుడైతే కరెంట్ అనేది పైకి వెళ్తుందో, అంటే వెన్ ఎవర్ ద కరెంట్ ఈజ్ పాసింగ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్, పైకి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్ ఉంటుందంటే యాంటీ క్లాక్ వైజ్లో వస్తుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ని కనుక నేను పైకి పంపిస్తున్నాను, వెన్ ద కరెంట్ ఈజ్ పాసింగ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్, అంటే కరెంట్ అన్నది
అవునా కదా, ఈ కరెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ అంటే పైకి పంపిస్తున్నప్పుడు, అంటే కింద నుంచి పైకి పంపిస్తున్నప్పుడు, అంటే కరెంట్ అనేది కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈ కరెంట్ వల్ల మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. అవునా కదా, ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటుంది అనమాట. యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ లో వస్తుంది, క్లాక్ వైజ్ అంటే అలా వెళ్తుంది. అవునా కదా, యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ లో వస్తుంది. ఎప్పుడు రివర్స్ లో వస్తుంది? కరెంట్ కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు. అంటే వెన్ ఎవర్ ద కరెంట్ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు జస్ట్ నేను కరెంట్ రివర్స్ చేస్తున్నాను. సెకండ్ కేసులో ఏం చేస్తున్నాను, కరెంట్ అంటే ఐని నేను డౌన్వర్డ్ కిందకి పంపిస్తున్నాను. సో నేను కిందకి పంపించినప్పుడు ఇందాక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ వచ్చింది, యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఏమవుతుంది, క్లాక్ వైజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సెకండ్ కేసు ఇప్పుడు ఎలా వస్తుంది, మళ్ళీ ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ తీసుకున్నాను, మళ్ళీ నేను కరెంట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఇందాక కింద నుంచి పైకి ఇచ్చాం, కింద నుంచి పైకి ఇచ్చినప్పుడు మనకి యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ లో వచ్చిందా లేదంటే చూడండి. ఇప్పుడు చూడండి యారో మార్క్స్ మీరు అబ్జర్వ్ చేస్తే రివర్స్ లో వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కింద నుంచి కాకుండా పైనుంచి ఇస్తున్నాను. అంటే నాకు పైనుంచి ఐ అనే కరెంట్ ని పాస్ చేస్తున్నాను. ఐ చూడండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఐ అనేది కరెంట్ అనమాట. మళ్ళీ ఏదో ఒక పాయింట్ తీసుకుంటాం. సో ఏదో ఒక పాయింట్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ పాయింట్. రూల్ ప్రకారం ఏమాలి, వెన్ ఎవర్ ద కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి డెవలప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. అవును కదా, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఒక సర్కిల్, మళ్ళీ ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్. మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ కాన్సెంట్రిక్ సర్కిల్స్ డెవలప్ అవుతున్నాయి లేదా? అయితే ఇక్కడ చిన్న చేంజ్ ఏంటి, ఫస్ట్ కేసులో కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాంటీ క్లాక్ వైజ్ లో వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, కరెంట్ని పైనుంచి కిందకి పంపిస్తున్నాను. పైనుంచి కిందకి పంపించినప్పుడు క్లాక్ వైజ్ అనమాట. అంటే ఇప్పుడు ఈసారి మనకి డైరెక్షన్ ఇలా వచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది, మనకి డైరెక్షన్ ఇలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు అర్థమవుతుందా లేదా? సో ఇందాకలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చింది. ఎప్పుడు, వెన్ ద కరెంట్ ఈస్ పాస్డ్ ఫ్రమ్ down to upward, or when the current is passing in upward direction, the magnetic field, which is in the form of concentric circles, will be able to travel in anti-clockwise direction. But similarly, when we change the direction of the current from up to down, and whenever the current is traveling to downwards, the magnetic field lines will move in the clockwise direction. సెకండ్ కేసులో క్లాక్ వైజ్ వెళ్తుంది. చూడండి యారో మార్క్స్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే క్లాక్ వైజ్ వెళ్తున్నాయి అంటే కరెంట్ కిందకు వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్నాయంటే కరెంట్ పైకి వెళ్తుంది. అంటే దీన్ని బట్టి దెర్ ఇస్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. అయితే ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత ఎక్కువ కరెంట్ ఇస్తే దానికి తగ్గట్టుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు బి. అలాగే నీకు ఎక్కువగా కాన్సెంట్రిక్ సర్కిల్స్ వచ్చాయి అంటే అక్కడ ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని అర్థం. ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందంటే ఎక్కువ కరెంట్ పాస్ చేసాను అర్థం. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని చెప్తున్నాం అంటే ఇప్పుడు ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్, అలాగే ఇంకోటి ఉంటే ఫోర్త్ సర్కిల్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కండక్టర్ యొక్క డిస్టెన్స్ నుంచి డిస్టెన్స్ ఇలా పెరుగుతున్నంత సేపు చివరికి వచ్చేటప్పటికి బి వాల్యూ తగ్గిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డిస్టెన్స్ పెరిగే కొద్దీ, డిస్టెన్స్ అంటే ఏంటంటే డి, లెట్ us assume డి. ఓకే, ఆ డిస్టెన్స్ అనేది పెరుగుతున్నప్పుడు, ఏ డిస్టెన్స్, ద డిస్టెన్స్ అంటే ఏంటి, ద గ్యాప్ బిట్వీన్ అవుటర్ కాన్సెంట్రిక్ సర్కిల్, అంటే చివరి కాన్సెంట్రిక్ సర్కిల్ కి ఇక్కడ ఉన్నటువంటి కండక్టర్ కి మధ్యలో 2-3 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. అవునా కదా, ఈ కండక్టర్ కి ఆ అవుటర్ కాన్సెంట్రిక్ సర్కిల్ కి మధ్య డిస్టెన్స్ పెరుగుతున్నంత సేపు చివరకు వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పవర్ తగ్గిపోతుంది. అంటే దీన్ని బట్టి మనం ఫైనల్ గా ఏం చెప్పొచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. అవునా కదా, అంటే కరెంట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనలే. అంటే కరెంట్ పెరిగితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది, కరెంట్ తగ్గితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది. బట్ ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి. అవునా కదా, డిస్టెన్స్ పెరిగిపోతుంది. అవునా కదా, డిస్టెన్స్ అంటే కండక్టర్ దగ్గర నుంచి ఆ చివరి కాన్సెంట్రిక్ సర్కిల్ డిస్టెన్స్ పెరిగింది. డిస్టెన్స్ పెరిగిపోతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో తగ్గిపోతుంది అనమాట. లేదా డిస్టెన్స్ తక్కువ ఉంది, ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే బి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ, బి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/d. ఇవన్నీ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ ద యాక్టివిటీ. మనకి బిట్ పేపర్లో అడుగుతాడు, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఎవర్ యూఆర్ టేకింగ్, అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సెలెక్ట్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అండ్ వీ నీడ్ టు పాస్ సమ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద కండక్టర్. ఓకే, అండ్ ఫస్ట్ కేసులో ఏం చేసాం, వీఆర్ గోయింగ్ టు పాస్ ద కరెంట్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్
so that the magnetic field will be in the nature of concentric circles moving in the anti-clockwise direction. And in the second case, we are going to change the direction of the current such that the current will move in the downward direction. In the upward element, now the current is moving in the downward direction. Okay, and according to the downward direction of the current, and the magnetic field also will be developed in the concentric circles. But right now in this time, the direction will be in the clockwise direction. అప్వర్డ్కి వెళ్తే యాంటీ క్లాక్ వైజ్, డౌన్వర్డ్కి వస్తే క్లాక్ వైజ్. డౌన్వర్డ్స్ అప్వర్డ్స్ దేని బట్టి చెప్తాం? కరెంట్ బట్టి చెప్తాం. కరెంట్ పైకి వెళ్తే ఓకే మ్యాగ్నెటిక్ లైన్స్ యాంటీ క్లాక్ వైజ్లో వస్తాయి, అంటే వెనక నుంచి ఇలా వస్తాయి అనమాట. లేదు నేను డౌన్వర్డ్కి పంపిస్తున్నాను అంటే క్లాక్ వైజ్లోకి వెళ్తాయి అనమాట. సో దాన్ని బట్టి మనకి రిలేషన్షిప్ ఉంది అని అర్థం అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డెవలప్ అయిన ప్రతి చోట కరెంట్ ఇలా అవ్వచ్చు, లేదా కింద నుంచైనా వెళ్ళొచ్చు, అంటే పైనుంచైనా రావచ్చు. ఏది వచ్చినా మనకి కాన్సెంట్రిక్ సర్కిల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అని చెప్తున్నాను. కరెంట్ ఇలా అయినా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు. బట్ దాని యొక్క నేచర్ ఎలా ఉంది? కాన్సెంట్రిక్ సర్కిల్ నేచర్లో ఉందా లేదా? అంటే సర్కిల్ యొక్క నేచర్ ఇలా ఉంది, కరెంట్ యొక్క నేచర్ ఇలా ఉంది. పెర్పెండిక్యులర్ అని చెప్పచ్చు లేదా? అంటే మ్యాక్సిమం ఫోర్స్ అనేది మనకి ఇక్కడే డెవలప్ అవుతుంది. ఓకే, సో కరెంట్ అంటే ఐ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే బి, అంటే బికి ఐకి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పెర్పెండిక్యులర్ అంటే 90 degrees ఉంటుంది అనమాట. దేనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎయిదర్ అప్వర్డ్ అవ్వచ్చు లేదా డౌన్వర్డ్ అవ్వచ్చు. ఓకే, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏమో కింద నుంచి పైకి కానీ పై నుంచి కిందకి కానీ వెళ్తుంది. ఏది వెళ్ళినా కూడా మనకి కాన్సెంట్రిక్ సర్కిల్ నేచర్లో డెవలప్ అవుతుంది. ద యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కరెంట్ షుడ్ బి పెర్పెండిక్యులర్ 90 degrees అనేది ఉండాలి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, గుర్తుపెట్టుకుని నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? సో బి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అండ్ బి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి. అంటే డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది, అదే కరెంట్ పెంచుతూ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. ఈ రెండు పాయింట్లు తెలియాలి. అలాగే ఒక లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క నేచర్ ఎలా ఉంటుందని చెప్పాం? కాన్సెంట్రిక్ సర్కిల్స్ నేచర్లో ఉంటుంది. అది కండక్టర్ షేప్ బట్టి మారుతుంది. లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అన్నాం కాబట్టి అక్కడ ఖచ్చితంగా మనకి కాన్సెంట్రిక్ సర్కిల్ నేచర్లో ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ యొక్క డైరెక్షన్ అప్వర్డ్ కనుక ఉంటే, కింద నుంచి పైకి కనుక ఉంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి అనమాట, అంటే మూవ్ అవుతాయి అనమాట. ఒకవేళ కరెంట్ డైరెక్షన్ డౌన్వర్డ్ కిందకు ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ ద మ్యాక్సిమం యాంగిల్ డెవలప్డ్ బిట్వీన్ magnetism B and electricity I is 90 degrees such that they should be always mutually perpendicular to each other. Okay, so this is the concept of magnetic field produced in a long straight current carrying conductor. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో సెషన్లో ఈ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఒక సర్క్యులర్ లూప్ కింద కన్వర్ట్ చేస్తాం. ఇప్పటి వరకు ఏం చేసాం? మనం స్ట్రైట్ కండక్టర్ చూసాం. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు రీమోడలింగ్ ఇంటూ ఏ సర్క్యులర్ లూప్. ఈ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మనం సర్క్యులర్ లూప్ కింద మార్చినప్పుడు ఎలా ఉంటుందో అక్కడ చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ a very very important class. I hope it is very very clear. Please note on all the basic important points. Okay, good evening, have a nice day.